హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా నిన్న ఈవినింగ్ సాయంత్రం 7 గంటల సమయంలో జేఈ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో చాలా దిక్కుల సర్వర్ క్రాషెస్ ప్రాబ్లమ్స్ అన్ని పిల్లలు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కొంచెం రాత్రి సమయంలో అందరికీ రిజల్ట్స్ చూసుకొని ఉంటారు కాబట్టి ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ ఏమున్నాయనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది ఎన్టీఏ ప్రచురించినటువంటి అఫీషియల్ స్టాట్స్నే నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. సో ఒకసారి చూద్దాం. సో జేఈ మెయిన్స్ 2026 ద అల్టిమేట్ బ్రేక్ డౌన్ ఫ్రమ్ 16 lakhs ఆస్పిరెంట్స్ టు 100% ఎలైట్. సో ఇది మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 319 యూనిక్ ఎగ్జామినేషన్ సిటీస్లో పెట్టడం జరిగింది. 15 సిటీస్ అవుట్ సైడ్ ఇండియా, 13 లాంగ్వేజెస్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. 100% వచ్చేసి ఇది సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అక్రాస్ మల్టిపుల్ షిఫ్ట్స్. సెషన్ 1 21 నుంచి 28 దాకా జనవరిలో నడిచింది. మొత్తం 10 షిఫ్ట్లు అండి. 13,55,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 13,55,293. వేరే సెషన్ 2కి వచ్చేసరికి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగింది. మొత్తం 9 షిఫ్ట్లు మాత్రమే జరిగినాయి. 11,10,904 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో కామన్ క్యాండిడేట్స్ వచ్చేసి 8,61,343 అండి. అంటే వీళ్ళు రెండింటికి చేసుకున్నారనమాట. సో మొత్తం మీద ఎంతమంది యూనిక్ క్యాండిడేట్స్ టోటల్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారన్నట్లయితే 16,04,854 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఇందులో నుంచి 15,38,468. సో ఈ నెంబర్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 15,38,000 అంటే 1% అంటే ఎంత అంటే 15,384 అని. 1% అంటే మీనింగ్ అదనమాట. విద్యార్థుల యొక్క అటెండెన్స్ ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు సెషన్ 2లో 5th డే షిఫ్ట్ 2 వచ్చేసి 93.9% తోటి హైయెస్ట్ అటెండెన్స్ నమోదు చేసిందండి. సో మొత్తం సెషన్ 2లో అప్పీర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 10,34,330 మంది అప్పీర్ అయ్యారండి. సో యూనిక్ క్యాండిడేట్స్ అప్పీర్డ్ వచ్చేసి మేల్ 10,06,875, ఫిమేల్ వచ్చేసి 5,31,593. సో ఉమెన్స్ పార్టిసిపేషన్, గర్ల్ పార్టిసిపేషన్ అనేది ఇంచుమించు సగానికి సగం తక్కువ ఉంది. కాబట్టి అమ్మాయిలందరూ కూడా ఈజీగా సీట్లు వస్తాయి. సో సామాజిక వర్గాల వారీగా విశ్లేషణ తీసుకున్నప్పుడు జనరల్ క్యాండిడేట్స్ 5,38,239, ఓబీసీ ఎన్సీఎల్ 6,11,953, ఈడబ్ల్యూఎస్ 1,80,086, ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 1,56,038, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 52,152 మంది ఉన్నారు. సో సమాన అవకాశాలు సులభతర పరీక్ష. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 4,800 నుండి అప్పీర్డ్ 3,640 మంది అప్పీర్ అయ్యారు. 1,155 ఫీమేల్ వచ్చేసి పీడబ్ల్యూడీలో అప్పీర్ అయ్యారు అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఆటోమేటిక్ ఫెచ్చింగ్ ఆఫ్ డీటెయిల్స్ వయా యూడిఐడి పోర్టల్ అండి. సో హైయెస్ట్ టెక్నాలజీని దీంట్లో యూజ్ చేయడం జరిగింది. డిజిటల్ని అయితే అన్ని విధాలుగా వాడుకున్నారు. ఏఐ బేస్డ్ ఫేస్ కంపారిజన్, లైవ్ ఫోటోగ్రాఫ్ మ్యాచింగ్ని కూడా దీంట్లో చేయడం జరిగింది. ఓటీపీ బేస్డ్ ఆధార్ ఈకేవైసీ అథెంటికేషన్ అనేది కూడా దీంట్లో యూజ్ చేసుకోవడం జరిగింది. సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా మానిటరింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు యూజ్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ గురించి. సో గ్రౌండ్ సర్వేలెన్స్ అంటే నిఘా వ్యవస్థ ఎలా ఉందని తీసుకున్నప్పుడు లేటెస్ట్ 5G జామర్స్ ఇన్స్టాల్ చేశారండి అన్ని సెంటర్స్లో కూడా. లైవ్ సీసీటీవీ సర్వేలెన్స్ విత్ ఏఐ వీడియో అనాలిసిస్ చేయడం జరిగింది. 304 సిటీ కోఆర్డినేటర్స్ మరియు 630 మంది అబ్జర్వర్స్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో జీరో టాలరెన్స్ ఫర్ మాల్ ప్రాక్టీస్. 54 క్యాండిడేట్స్ డీబార్డ్ ఇన్ సెషన్ 1, 57 క్యాండిడేట్స్ డీబార్డ్ ఇన్ సెషన్ 2, 56 మెంబర్స్ యొక్క రిజల్ట్స్ అయితే విత్హెల్డ్ చేయడం జరిగింది డాక్యుమెంట్ డిస్క్రిపెన్సీస్ గురించి. సో మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ. సో రా స్కోర్ ఇన్ షిఫ్ట్. సో 100 into నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద షిఫ్ట్ విత్ రా స్కోర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ది క్యాండిడేట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ దట్ షిఫ్ట్ ఈక్వల్ టు నార్మలైజ్డ్ పర్సంటైల్ స్కోర్. సో ఇది నార్మలైజేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక ఫార్ములా అండి. ఎన్ష్యూరింగ్ ఫెయిర్నెస్ అక్రాస్ మల్టిపుల్ పేపర్స్. వివిధ షిఫ్టుల్లో కఠినతను బట్టి పారదర్శకంగా పర్సంటైల్ అనేది లెక్కింపు అనేది ఉంటుంది. సో జేఈకి సంబంధించినటువంటి పర్సంటైల్, జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది 2026కి సంబంధించినప్పుడు అన్రిజర్వ్డ్ అండి 93.4123549, ఆల్మోస్ట్ 7 digits ఇస్తారండి మనకు ప్రతి దాంట్లో. ఈడబ్ల్యూఎస్ సంబంధించి 82.4162,528, ఓబీసీ 80.9232583, ఎస్సీ 63.9172792, ఎస్టీకి సంబంధించినటువంటి 52.0174712. సో దీస్ ఆర్ ది కట్ ఆఫ్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. సో అడ్వాన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ నా సలహా ఏంటంటే అందరూ ఎగ్జామ్ రాసుకోండి. దీనివల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఫ్యూచర్లో కూడా. సో మీరు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి కూడా మీరు అడ్వాన్స్ క్వాలిఫై అయితే జర్మనీ లాంటి కంట్రీస్లో
మీకు 3 ఇయర్స్లో బీటెక్ అయ్యేటువంటి సదుపాయం వస్తుంది. మీకు అడ్వాన్స్లో కానీ 10,000 20,000 కానీ ర్యాంక్ వచ్చినట్లయితే సింగపూర్ లాంటి యూనివర్సిటీలో మీకు బ్రహ్మాండమైనటువంటి కోర్సులు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అడ్వాన్స్కి అటెంప్ట్ చేయండి, క్వాలిఫై అయినటువంటి వాళ్ళంతా. సో ఇదండి క్వాలిఫైడ్ ఫర్ జేఈ అడ్వాన్స్. ఎంతమంది యూఆర్లో ఉన్నారంటే అన్రిజర్వ్డ్లో 96,873 మంది ఉన్నారండి. ఓబీసీలో 67,597 మంది ఉన్నారు. ఎస్సీలో 37,522 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో 25,009 మంది ఉన్నారు. ఎస్టీలో 18,790 మంది ఉన్నారు. అన్రిజర్వ్డ్ మరియు ఫిజికల్లీ దీంట్లో పీడబ్ల్యూబీడీలో 4,391 మంది అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. సో అత్యుత్తమ ప్రతిమకు నిదర్శనం ఏంటి అంటే 19 షిఫ్ట్స్లో మొత్తం నార్మలైజేషన్ చేశారండి. ఏఐ డ్రివెన్ సెక్యూరిటీ ఉంది. 15,38,000 మంది కాంపిటేటర్స్ దీంట్లో ఉండటం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి పెద్ద ఎగ్జామ్ అనమాట. సో 100% 100% క్లబ్లో ఓన్లీ 26 మంది నేషనల్ వైడ్ సాధించారండి. వీళ్ళకి వచ్చేసి 100% వచ్చేసింది, 100కి 100. సో ఫుల్ పర్సంటైల్ సాధించినటువంటి విద్యార్థులు 26 మంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ నుంచి 100% సాధించినటువంటి విద్యార్థుల్లో సో జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి అనే అబ్బాయికి వచ్చింది. నరేంద్ర బాబు గారి మహిత్, ఈ అబ్బాయి కూడా 100% వచ్చింది. తుంగ దుర్గా సుప్రభాత్, ఈయన కూడా వచ్చింది. పసల మోహిత్, ఈయన కూడా 100% రావడం జరిగింది. బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళకందరికి కూడా 4 మెంబర్స్కి ఆంధ్రప్రదేశ్ నుంచి 100% స్కోర్ సాధించినటువంటి విద్యార్థులు అనమాట. వేరే తెలంగాణ నుంచి మంతా శివ కామేష్, దోర్నాల భవితీష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి, వెంకటరెడ్డి వల్ల, బివాన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్నాథ్. సో ఈ నలుగురు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మంది విద్యార్థులు, అదేవిధంగా తెలంగాణ నుంచి 5 మంది విద్యార్థులు 100% సాధించడం అయితే జరిగింది. సో రాష్ట్ర స్థాయి టాపర్లు కానీ తీసుకున్నప్పుడు, స్టేట్ వైజ్ టాపర్స్ కానీ తీసుకున్నప్పుడు సేమ్ వీళ్ళే ఉంటారు కదండి, ఆబ్వియస్గా సేమ్ 5 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళే టాపర్స్ 5 మంది. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఛాంపియన్స్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో మన విద్యార్థులు వచ్చేసి సాయి రిత్విక్ రెడ్డి, వెంకటరెడ్డి వల్ల తెలంగాణ నుంచి 100% ఎన్టీఏ స్కోర్ సాధించారు. అదేవిధంగా గన్ని సాయి సాత్విక్ 99.9991334 ఎన్టీఏ స్కోర్ వచ్చిందండి. సో పనక రామ్ సుభాష్, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 99.998284 ఎన్టీఏ స్కోర్ సాధించింది. సో ఈ ముగ్గురు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఛాంపియన్స్ అనమాట. సో ఓబీసీ విభాగంలో తిరుగులేని ఆదిత్యం సాధించినటువంటి నరేంద్ర బాబు గరిమహిత్, ఈయనకైతే 100% రావడం జరిగింది. మొత్తం మీద నేషనల్ సెంట్రల్ లిస్ట్లో కూడా ఈయనే నెంబర్ 1 అనమాట. సో ఒకసారి ఎస్సీకి సంబంధించినటువంటి విభాగంలో దేవ శ్రీవేద్ ఏపీ నుంచి 99.999 తోటే ఈయన ఎస్సీ టాపర్గా ఉన్నాడండి. ఇనగంటి అభిషేక్ కాంత్ ఏపీ నుంచి 99.990తో సెకండ్ టాపర్గా ఉన్నారు. అదేవిధంగా గంజి శ్రీజన్ ఏపీ నుంచి 99.987 తోటే ఎస్సీలో ఈ ముగ్గురు టాపర్స్ అనేది ఉండటం జరిగింది. అదేవిధంగా ఎస్టీ టాపర్కి వచ్చేసి మోకాళ్ళ శరత్ చంద్ర, ఈయనకు వచ్చేసి 99.976 రావడం జరిగింది. సో ఛాంపియన్స్ ఆఫ్ ఇన్క్లూజన్ పీడబ్ల్యూడీలో నానాల నాగ చైతన్య తెలంగాణ నుంచి 99.781 రావడం జరిగిందండి. బురడా కౌశల్ ఏపీ నుంచి 99.757 ఈయనకి రావడం జరిగింది. సో ఫిమేల్స్లో కానీ మనం తీసుకున్నప్పుడు మల్లవరపు ఆసన 99.998తో ఆల్ ఇండియా ఫిమేల్ టాపర్ అండి. ఈమె మల్లవరపు ఆసన తెలంగాణ స్టేట్ నుంచి. సో 10 out of 26 పర్ఫెక్ట్ స్కోర్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ అండ్ టీఎస్. అంటే 26 మంది టాపర్స్ ఉంటే అందులో 10 మంది టాపర్స్ మన తెలుగు వాళ్ళు ఇచ్చారనమాట. ద తెలుగు స్టేట్ అడ్వాంటేజ్ నియర్లీ 40% ఆఫ్ ది ఎంటైర్ నేషన్స్ 100% హైల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో 100% సాధించినటువంటి వాళ్ళలో 40% మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఉండడం అనేది మన గర్వకారణం. మనకు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మనం అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, అయినప్పటికీ కూడా సరే మన దగ్గర ఇన్ని వేల లక్షల మంది దాదాపు రాస్తున్నారు కాబట్టి మనమైతే ఈ విజయాన్ని అది సాధించగలిగినాం. ఇది గర్వించదగినటువంటి విషయమే. సో బియాండ్ ద ఎన్టీ స్కోర్, ఎన్టీఏ మెయిన్ ర్యాంక్ అయితే వచ్చింది. జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత జోసా అలొకేషన్స్ మరియు ఐఐటి డ్రీమ్స్ అయితే ఇంకా ముందున్నాయి. క్వాలిఫైయింగ్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. నెక్స్ట్ మైల్ స్టోన్స్ ఇంటెన్స్ జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్, స్ట్రాటజిక్ బ్రాంచ్ సెలెక్షన్ అండ్ ప్రెసైజ్ జోసా కౌన్సిలింగ్ నావిగేషన్. సో ఇది మనం ముందుంది, మనం చేయవలసినటువంటి పోరాటం ఇంకా ముగిసిపోలేదన్నమాట. కాబట్టి జేఈకి సంబంధించినటువంటి రిజల్ట్స్ పొందినటువంటి విద్యార్థులందరూ సరైనటువంటి ఐఐటీలో, ఎన్ఐటీలో, జిఎఫ్టీఏలో మంచి స్కోర్ కొట్టి జోసాలో పార్టిసిపేట్ చేసి సీట్స్ తెచ్చుకోగలిగినటువంటి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ అందరికీ కూడా జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మంచిగా చేయాలని చెప్పేసి మరిన్ని ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, ఎవరికైతే తక్కువ ర్యాంకులు వచ్చినాయో వాళ్ళు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి.
సో ఈ యొక్క మార్కులు ఒకటే జీవితానికి ప్రాతిపదిక కాదు. సో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు వచ్చినటువంటి మార్కుల మేరకు, మీకున్నటువంటి స్కిల్ మేరకు మనం సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు ది బెస్ట్ కెరియర్ గైడెన్స్ ఇచ్చి మీ బడ్జెట్కి అనుగుణంగా, మీ పిల్లవాడి మనస్తత్వానికి అనుగుణంగా, మీ యొక్క యాస్పిరేషన్స్కి అనుగుణంగా ఒక మంచి కాలేజీని చూస్ చేయడంలో ఎడ్యునైన్ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.